హలో ఆల్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ ట్రిప్. ఇందులో డే 4లో మనం మినికా ఐలాండ్కి వచ్చాము. ప్రస్తుతం టైం 4:30 అయింది. మార్నింగ్ 4:30 కల్లా మినికా ఐలాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి 2 లైట్ హౌస్లు ఉన్నాయి యాక్చువల్గా మినికాయ్లో. సో రైట్ సైడ్లో ఒక లైట్ హౌస్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఇంకో లైట్ హౌస్ ఉంది. 2 లైట్ హౌసెస్ ఉన్నాయి. సో తెల్లవారుతూ ఉంది. ఇది చీకట్లో మాత్రం ఎవరిని దింపరు, కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. మినిమం 6:30 మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. చూడండి చిన్నగా తెల్లవారుతుంది. అక్కడ ఒక లైట్ హౌస్ ఉందా, ఇటు పక్క ఇంకొక లైట్ హౌస్ ఉంటుంది చూడండి. అదిగోండి ఇక్కడ ఒకటి, అదిగోండి 2 లైట్ హౌస్లు. చల్లటి గాలి వస్తూ ఉంది. సో ఇది డే 4. ఈరోజు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెంటనే ఇంకా డైరెక్ట్ కొచ్చిన్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే. సో జనరల్గా ఎవ్రీడే ఏంటంటే రివర్స్లో వస్తుంది సన్ రైజ్ అనేది. ఈరోజు మాత్రం ఆపోజిట్ ఎండ్లో వచ్చిందనమాట. రోజు ఏంటంటే మేము ఇటు నుంచి సన్ రైజ్ చూస్తూ ఉంటాం. ఈరోజు మాత్రమే ఎందుకో రివర్స్లో, జనరల్గా ఇదిగోండి ఇటు పక్క నుంచి చూస్తే సన్ రైజ్ అవుతుంది. ఈరోజు ఎందుకో రివర్స్లో సన్ రైజ్ అయ్యింది. సో యాజ్ యూజువల్గా సన్ రైజ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసారంటే లాస్ట్ రోజు కదా, సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నారు. ఈలోపు బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేప్పటికి ఇడ్లీ సాంబార్. సో ఇడ్లీ సాంబార్ చట్నీ, ఎగ్ కావాలంటే ఎగ్ ఉంటుంది, అలాగే బ్రెడ్, జాము, కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి, టీ ఆర్ కాఫీ. సో అయిపోయిన తర్వాత ఇదిగోండి బోట్స్ వచ్చేసినాయి. ఈరోజు డిసెంబార్మెంట్ దింపడం కోసం బోట్లు అయితే వచ్చినాయి. సో ఇదిగోండి ఆ బోట్ స్ట్రక్చర్ అనమాట. ఎక్కడెక్కడ ఏ క్యాబిన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి స్టోరేజ్కి. సో అదంతా ఇందులో క్లియర్గా రాసుంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఏవి, సెకండ్ ఏవి, బంకర్ క్లాస్ ఏవి అనేది రాసుంది. ఇదిగోండి అలా బోట్కి దగ్గరకే ఆపారు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడే దూరంగా ఆపారు, వచ్చేటప్పటికి దగ్గరకే ఆపారు. సో ఆపితే ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చేప్పటికి ఆల్రెడీ వెహికల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి రిసార్ట్లోకి తీసుకెళ్ళడానికి. అది కూడా దిగేసాము. ఇక్కడ ఏదో స్టేడియం బస్ ఎక్కిచ్చారు. సో ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం ఇది యాక్చువల్గా, కూర్చొని చూడటానికి అది బాగుంది ఫుట్బాల్ స్టేడియం. ఈరోజు ఏం చేశారంటే ఫస్ట్ తీసుకెళ్ళి లైట్ హౌస్ దగ్గర దింపేశారు. సో రిసార్ట్కి ముందు లైట్ హౌస్ ఉంది, అందరూ లైట్ హౌస్ చూసుకోండి అని చెప్పారు. అదిగోండి లైట్ హౌస్ కనపడుతూ ఉంది మనకి, ఒక లైట్ హౌస్. ఇది 10 రూపీస్ అన్నారు కానీ 20 రూపీస్ తీసుకున్నారు. 10 రూపీస్ ఏమో ఎంట్రన్స్ టికెట్, 10 రూపీస్ ఏమో మొబైల్ ఫోన్కి. మొత్తం ఇది వచ్చేప్పటికి ఇక్కడ ప్రతి విండో ఉంది కదా, ఆ విండో ఒక ఫ్లోర్ అనమాట. ఇది రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి. సో లాస్ట్ 2 ఫ్లోర్స్ మాత్రం చాలా ట్రికీగా ఉన్నాయి ఎక్కడానికి. మినికాయ్ లైట్ హౌస్. సో మొత్తానికి లైట్ హౌస్ ఎక్కాము. సో ఒక్కొక్క ఫ్లోర్ చూసుకొని టోటల్ 8 ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో. సో లోపల చూడండి ప్రతి ఫ్లోర్కి ఇలా కంపార్ట్మెంట్స్ ఏదో ఒకటి, ఓ చోట ఏమో ఎక్విప్మెంట్ పెట్టారు, ఇక్కడేమో ఏదో లిక్విడ్ పెట్టుకోవడానికి టంబ్లర్స్ లాగా ఉన్నాయి పెద్ద పెద్దవి. అది కూడా మెట్లు కనపడుతుంది చూసారా, అట్లా రౌండ్గా తిరుగుతూ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కాలన్నమాట. అక్కడే ఏం చేశారంటే ఈ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టారు పక్కనే. సో ఇందులో విండోస్ ఉంటాయి. విండోలో ఏం చూస్తే ఏంటంటే మనకి ఫ్లోర్కి కొంచెం హైట్ పెరిగే కొద్దీ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు పాత జాడీలు పెట్టారు చూడండి, అదిగోండి బీచ్ వ్యూ కనపడతా ఉంది. అదే కొంచెం జాగ్రత్తగా వెక్కాలి. ముందే చెప్పులన్నీ అక్కడ ఇప్పేస్తారు, చెప్పులు వేసుకెళ్ళనివ్వరు, ఎందుకంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదిగోండి ఇప్పుడు చూడండి లైట్ హౌస్ పైన చూస్తే మనకి ఇలా ఉంది. ఒక ఫ్లోర్ దాటి ఫ్లోర్కి వెళ్తూ ఉంటే అది చాలా బాగుంటుంది బీచ్ వ్యూ కానివ్వండి. మొత్తం రెండో సైడ్ ఇది. కంట్రోలర్స్ అన్నీ ఒక ఫ్లోర్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటే దిగేవాళ్ళు దిగలేరు, వెయిట్ చేయాలి. కొంతమంది ఎక్కిన తర్వాత కొంతమంది దిగటం అలా చేయాలి, ఎందుకంటే స్టేర్ కేస్ అనేది చాలా చిన్నది ఉంటుంది. ఫైనల్గా పైనుంచి చూడటానికేమో అలా ఉంటుంది. తర్వాత వెంటనే అక్కడి నుంచి మళ్ళీ రిసార్ట్ తీసుకెళ్ళిపోయారు. సో ఈరోజు యాక్టివిటీస్ బోట్ రైడ్ ఉంది, బనానా రైడ్, నీ బోట్ రైడ్ ఉంది, స్కూబా డైవింగ్, స్నార్కలింగ్, జహాదాని బోట్ ఇలా ఉంది. ఈరోజు వెల్కమ్ డ్రింక్ జ్యూస్ ఇచ్చేశారు. చుట్టానికి మ్యాంగో జ్యూస్లా ఉంది కానీ మ్యాంగో ఆరెంజ్ కలిపి ఉన్నట్టుగా ఉంది అది.
ఇదిగోండి ఇలా టెంట్స్ ఉన్నాయి. టెంట్స్‌లో వచ్చి ఇక కూర్చున్నాము. ఒక టెంట్, టేబుల్, చైర్స్ చూసుకొని ఇంక అక్కడ సెటిల్ అయ్యాము. ఇంకా మళ్ళీ డే 4లో ఫస్ట్ ఇక్కడొచ్చేప్పుడు కయాకింగ్ ఫ్రీ. సో, ఆల్రెడీ చూడండి అందరూ ముందొచ్చిన వాళ్ళందరూ కయాకింగ్ మొదలెట్టేశారు. సో, ఇది ఫ్రీ. అండ్ ఇక్కడేంటంటే మినీకాయ్‌లో మనం ఒక అర కిలోమీటర్ లోపలికెళ్ళినా గూడా నడుమంత దూరం గూడా నీళ్లు లేవు వాస్తవంగా అయితే. నడుం దాకా గూడా రావట్లేదనమాట నీళ్ళు. ఇది మహా జహాదాని బోట్ అని చెప్పి ఉంది. ఆ బోట్ అక్కడ ఉంది. చాలా బాగుంది బోట్ చూడటానికి మాత్రం. అది తీస్తున్నారనమాట. అదిగోండి తీస్తూ ఉన్నారు. ఈ బోట్ రైడ్ వచ్చి 1500. ఇందులో వాళ్ళ బ్లూ షర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ ఏమో ఈ నడిపేవాళ్ళు అనమాట. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే 6 కూర్చోవచ్చు ఒకసారి. అలా ఒక రౌండ్ వేస్తారు. 15 నిమిషాలు పడుతుంది సుమారుగా. ఒక పర్సన్కి 1500 పే చేయాలి. ఈరోజు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే స్కూబా డైవింగ్. యాక్చువల్గా నేను ఏదో తటపటాయిస్తూనే స్కూబా డైవింగ్కి అయితే వెళ్ళాను రిస్క్ చేసి. మనకి ఈత రాదు కదా, జనరల్గా వెళ్ళాను. స్కూబా డైవింగ్ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి సముద్రం అడుగున స్కూబా డైవింగ్. ఆ 19 ఏంటంటే వాళ్ళు మనకు 1 మినిట్ వీడియో ఇస్తారనమాట. దీని కాస్ట్ వచ్చేప్పుడు 3000 రూపీస్, 2950 రూపీస్ యాక్చువల్గా. సో అదిగోండి చేపలు ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ నేను కిందకెళ్ళి ఫీట్ టచ్ అయ్యాను చూడండి. ఆయన చెప్పాడు ఒకసారి టచ్ చేయండి ఎలా ఉంటుందని. కోరల్స్ ఉన్నాయి, రకరకాల ఫిష్లు ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. ఫిషెస్ మాత్రం అయిపోండి వస్తూ ఉన్నాయి చూడండి. ఫిష్లు, రకరకాల ఫిష్లు. ఇక్కడ ఏంటంటే ఆ నోట్లో అది పెట్టాడు. సో నోరు ఓపెన్ చేయడానికి లేదు. అక్కడి నుంచి ఆయనకు ఆక్సిజన్ ట్యాంక్ తగిలిచ్చారు. కాబట్టి మనం ఆక్సిజన్ ట్యాంక్లో ఆక్సిజన్ పీల్చుకుంటూ వదలటమే. మనం వదిలినప్పుడల్లా బుడగలు వస్తూ ఉంటాయి. పీల్చుకోవడం దానిలో నుంచే. ముక్కు అసలు పనిచేయదు. అదేమో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనమాట. సో చేపలు ఏవైతే ఉన్నాయో చేపలు చాలా దగ్గరగా కనిపిస్తాయి. అతను ఫుడ్ వేస్తూ ఉన్నాడు చూడండి మన ముందు. ఇంకో అతను రికార్డ్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా. సో సముద్రం అడుగున అదిగో చూడండి కోరల్స్, ఫిష్లు చాలా బాగుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. స్విమ్మింగ్ రాకపోయినా హ్యాపీగా వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ రాకపోయినా కానీ. సో ఇదేమో నేను వచ్చేసరికి ఒక 2 అవర్స్ పట్టింది సుమారుగా స్కూబా డైవింగ్కి వెళ్ళి రావడానికి. ఈలోపు మా వాడు ఒక స్నేహిల్ దొరికితే దాన్ని పట్టుకొని ఆడుకుంటా ఉన్నారు. వాడి ఫ్రెండ్. వీడికి ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఇక ఆ ఫ్రెండ్ వీడు ఇద్దరు కూర్చొని ఒకటే ఆటలో మునగటం. వాళ్ళు దాదాపుగా ఒక 30 కిలోమీటర్ వెళ్ళారు బీచ్లో అట్లాగే లోపలికి. సో జాకెట్ వేసేసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా వాళ్ళకేం ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ లోతు లేదు. తర్వాత అలాగే లంచ్ టైం అయింది. లంచ్లో ఈరోజు టోనా ఫిష్ పెట్టారు, చికెన్ కర్రీ పెట్టారు, చపాతీ, బీన్స్, పప్పు, అన్నం, పొటాటో అంతవరకు పెట్టారు. సో ఈ బీచ్లో మునిగితే ఎక్కువ తినలేము. సో ఏదో పైన లైట్గా తినేసేసి తర్వాత ఇక్కడ చూడండి అదిగోండి ఇందాక జహాదాని బోట్ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు అట్లా చేత్తోనే నెడతారు. ఇక్కడ కూర్చున్నారు కదా వెనక సైడ్, వాళ్ళు 6 కూర్చోవచ్చు అనమాట ఒకసారి. ఈచ్ పర్సన్ 1500 పే చేయాలి. ఆ దూరంగా బోట్ ఒకటి కనపడుతుంది చూడండి. ఆ బోట్ వచ్చేప్పటికి ఏంటంటే ఈరోజు ఇక్కడికి 3 బోట్లు వచ్చాయి మినీకాయ్ ఐలాండ్కి. లోకల్స్ బోట్స్ అనమాట. ఒక్కటే టూరిస్ట్ బోట్ ఉంటుంది, మిగతా లోకల్ బోట్స్. ఆ లోకల్ బోట్స్ కూడా మినీకాయకి వచ్చి కొచ్చిన్కి వెళ్ళినాయి ఈరోజు. తర్వాత యాక్టివిటీస్ చూడండి. ఇది నీ బోట్ రైడ్. వీళ్ళు ఏం చేస్తారంటే దాని మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. ఆ బోట్ పెట్టి తిప్పుతాడా, తిప్పి లాస్ట్లో పడేస్తాడు. అట్లా బీచ్లోకి వెళ్తారు, తిప్పుకొని వస్తారు. ఈవెన్ ఇక్కడ మనం స్కూబా చేయాలన్నా కూడా దాదాపు 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళిన తర్వాత స్కూబా చేయించారు. సో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. అన్ని యాక్టివిటీస్ ముగించుకున్న తర్వాత ఇది హెలిప్యాడ్. ఇది టూర్ చూపిస్తాము మినీకాయ్ అని చెప్పి తీసుకెళ్ళారనమాట. సో అది హెలిప్యాడ్, ఇదేమో రిసార్ట్స్. తర్వాత ఇందులో ఏంటంటే ఈ మినీకాయ్ యాక్చువల్గా ఒకప్పుడు మాల్దీవ్స్లో ఉండేది. ఇప్పుడు తర్వాత మధ్యలోనే అది లక్షద్వీప్ కిందకు వచ్చేసింది అనమాట, ఇండియా కింద. ఇక్కడి నుంచి 80 to 100 కిలోమీటర్స్ దూరంలోనే మాల్దీవ్స్ ఉంటుంది యాక్చువల్గా. చాలా దగ్గర మాల్దీవ్స్ ఇక్కడి నుంచి. అలా చూడండి ఎలా ఉంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. మనం ఎటు నుంచి ఎటు చూసినా కొబ్బరి చెట్లు అనేవి మాత్రం కనపడుతూనే ఉంటాయి. సో ఇది సిటీ టూర్ అనమాట. ఆ మినీకాయ్ టూర్, సిటీ కాదు మినీకాయ్ టూర్. సో ఇందులో 300 ఏళ్ల నాటి విలేజ్ చూపిస్తామని తీసుకెళ్ళారు యాక్చువల్గా. అక్కడ ఏముంటుందంటే మనకి
ఇట్లాగే బస్సులో తీసుకెళ్ళిన తర్వాత ఇది బస్సులో తీసాం. ఇదిగోండి ఇదే ఆ 300 ఏళ్ల నాటి వాళ్ళ మనం ఎలా పంచాయతీ అంటాం కదా, అలా అనమాట. ఈ బోట్ చూడండి, ఇక్కడ ఎవ్రీ ఇయర్ బోట్ ఇది జరుగుతాయట కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్స్లో ఆ ఊరి వాళ్ళు వాడే బోట్ అనమాట. రకరకాల ఊర్ల నుంచి కాంపిటీషన్స్ ఉంటాయట. ఈరోజు స్నాక్ కింద సమోసాను మళ్ళీ సేమ్ అదే స్వీట్, లక్షద్వీప్ స్వీట్ ఏదో పెట్టారు. తర్వాత టీ కాఫీ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆ 300 ఏళ్ళ నాటి అని చెప్పా కదా, అందులో క్లియర్గా ఉందన్నమాట. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరెవరు ఎప్పుడు విజిట్ చేశారు, ప్యాసింజర్ నెంబర్ 1 ఎలా వచ్చారు మినీకాయ్కి అని చెప్పి వాళ్ళ పేర్లు, మెయిన్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాశారు. పేర్లు, వాళ్ళు వచ్చిన డేట్లు అవన్నీ రాశారు. అండ్ లోపల చూస్తే పంచాయతీ రిజిస్టర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ ఊరి జనాభా మొత్తం ఆ రిజిస్టర్లో రాయాలి. ఎవరన్నా కొత్తగా వెళ్ళాలి, అక్కడ ఉండాలి అని అనుకుంటే ఇదే పంచాయతీ కార్యాలయం. ఒకవేళ ఉండాలి అనుకుంటే ముందు వాళ్ళు రిజిస్టర్ చేయాలన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు. ఇదిగోండి ఇలా కార్డ్స్ ఇలా ఉన్నాయి. సో ఇదే ఆ 300 ఇయర్స్ నాటి ఇళ్ళు. దీన్ని ఎందుకు వాడతారంటే ఇది ఫంక్షన్ హాల్ లాగా అనమాట. ఊరి మొత్తం కలిసి ఒక ఫంక్షన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ యూస్ చేస్తారు దాన్ని. యాక్చువల్గా వాళ్ళు అదే చెప్పింది, పంచాయతీ పర్మిషన్ తీసుకుంటారంట, తీసుకొని ఇక్కడ ఫంక్షన్ హాల్ లాగా అనమాట. ఊరు మొత్తానికి చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చేస్తారు. అలాగే మ్యారేజెస్ కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా సరే అన్నీ ఇక్కడే జరుగుతాయట. ఎందుకంటే వీళ్ళకి జనాభా తక్కువ ఉంటుంది కదా యాక్చువల్గా. సో అలా ఉంటుంది. సో ఇది చూసేసిన తర్వాత దీని ఎదురు కూడా సముద్రమే. ఎటు నుంచి ఎటు వెళ్ళినా సముద్రం కనపడుతూనే ఉంటుంది. సముద్రం ముందే ఉంటాం గ్యారంటీగా. సో ఇట్లా వాళ్ళ ప్రైజ్లు ఏవో గెలిచారని చెప్పి అవి చూపించుకోండి. ఛాంపియన్స్ ఎఫ్ఎఫ్సి ఫలాసరీ. తర్వాత చేపలు అప్పుడే ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చారు బోట్లో. ఏంటంటే టూనా ఫిష్ కేజీ 120 రూపాయలట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో బేరం చేస్తూ ఉన్నారు. ఈ లోకల్లో ఒకళ్ళు వచ్చి మొత్తం కొనుక్కెళ్ళిపోయారు. చూడండి ఆ బోట్లో దింపుతూ ఉన్నారు. యాక్చువల్గా టోనాలు ఇవన్నీ యాక్చువల్గా వలలో పట్టరట, చేత్తో అంటే గేలం వేస్తారు కదా, గేలం వేసి పట్టుకుంటారట. ఒక్కొక్కటి గేలంలో వేసి పట్టుకుంటారంట. ఆ ఫిషర్మెన్ అడిగితే వాళ్ళు చెప్పారు ఒక్కొక్కటి పట్టుకుంటామండి ఇలా అని చెప్పి. తర్వాత ఒక పర్సన్ వచ్చేసి మొత్తం అవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళారనమాట. పెద్ద చేపలు ఉన్నాయి. పెద్ద చేపలు అయితేనేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఫిషర్మెన్ వాళ్ళు, పెద్దవి చిన్నవి. టూనాల వరకు మాత్రమే అక్కడ అమ్మకానికి పెట్టారు. ఇంక ఇది అయిపోయింది. ఈలోపు మా షిప్ అదిగోండి వేరే చోటకి వెళ్ళి వచ్చేసింది. మా షిప్ రెడీగా ఉందని చెప్పేసి ఇక అందరినీ మళ్ళీ ఎక్కించారు. అందరినీ ఎక్కిచ్చేసి ఇదిగోండి ఇంకో షిప్ కూడా కనపడతా ఉంది. 2 షిప్పులు ఆల్రెడీ ఒక షిప్ వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కించారు. మళ్ళీ ఏంటంటే ఆ డాక్ యార్డ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఇదిగోండి ఇలా తీసుకెళ్తా ఉన్నారనమాట. మళ్ళీ ఈసారి జీప్ ఎక్కేసాం. జీప్ ఎక్కేసి వెనక్కి కూర్చున్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళే బోట్స్ రిపేర్లు కూడా చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్గా మనం తిరిగినప్పుడు అర్థమవుతూ ఉంది, బోట్లు కొన్ని రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ 3 ఐలాండ్స్లో కల్లా కొంచెం పక్కా బిల్డింగ్స్ కనపడినాయి అనుకుంటే ఇక్కడే ఈ ఐలాండ్లోనే కనపడినాయి. యాక్చువల్గా అయితే పక్కా బిల్డింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనపడినాయి బాగా. అండ్ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ 3 ఐలాండ్స్లోనూ ఇలాగే ఉంది సిచ్యువేషను. తెలియదు కానీ ఎందుకో చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కొత్తగా చాలా ఇవి ఇచ్చినట్టుంది, నిధులు బాగా ఇస్తున్నట్టున్నారు కన్స్ట్రక్షన్కి. అండ్ ఇక్కడ మసీదు ఉంది చూడండి, పెద్ద మసీదు ఒకటి ఉంది. రోడ్లు మాత్రం చిన్నయే కానీ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డే ఇక్కడ. ఇక్కడ మసీదు, అది మసీదు ఒకటి, అంగన్వాడీ స్కూల్ ఒకటి, ఇవి కంపల్సరీగా ఉంటున్నాయి. లేదా మామూలు స్కూల్ ఒకటి. ఇక్కడ మినీకాయ్లోనే మనకు ఫుట్బాల్ స్టేడియం కూడా చూసాం. యాక్చువల్గా కొంచెం ఇది బాగా డెవలప్ చేశారు మినీకాయ్ మాత్రం. మిగతా వాటితో పోలిస్తే మిగతా వాటిల్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా. ఇటువంటి ఫైనల్గా మనం ఇక్కడ నుంచి బోట్ ఎక్కి షిప్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ బోట్ ఎక్కే పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ మనమే వచ్చాం. ఇంకా వెంటనే ఆల్రెడీ అక్కడ బోట్లు రెడీగా ఉన్నాయి తీసుకెళ్ళడానికి. రాగానే ఐడి కార్డు చూసేసి ఆ బోట్స్ ఎక్కిచ్చేసారు వెంటనే. కాకపోతే ఈసారి చాలా దూరంలో పెట్టారు షిప్ని. అదిగోండి ఎక్కేసాము అందరం. అదిగోండి బాయ్ చెప్తున్నారు అంతా. సో
సో ఫైనల్గా మూవ్ అయ్యాం. కానీ చాలా దూరంలో పెట్టడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. 4:30కే ఎక్కిచ్చారు యాక్చువల్గా అయితే. కానీ అక్కడికి ఎక్కేసరికి 45 మినిట్స్ పట్టిందనమాట. స్పీడ్గానే వెళ్ళారులే కానీ ఎందుకో చాలా టైం తీసుకుంది ఎక్కడానికి. పైన కూడా ఉంది దీనికి. ఈ వెనకేమో చేప పిల్లలు పెంచుతున్నారు బోట్లో, అది వెరైటీ అసలు. అదికుండా దూరంగా కనిపిస్తుంది చూడండి, అది మనం ఎక్కాల్సిన షిప్పు. ఇటు కనిపించేదేమో మినీకాయ్ ఐలాండ్. అది మన దగ్గరకు వచ్చేసాం. కవరతి షిప్పు. ఇంకా షిప్ ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత సన్సెట్ చూద్దామని పైకి వెళ్ళాం. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో సన్సెట్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అదిగోండి బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు కొచ్చిన్ అనమాట. కొద్దిసేపు వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మ్యూజిక్ పెట్టారు అని చెప్తేను పైకి వచ్చాం. పైకి వచ్చేప్పటికి చక్కగా అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. లాస్ట్ రోజు డీజే ఉంటుందని ముందే చెప్పారు. లంచ్కి ముందు మామూలుగా పాటలు అవి పెట్టేసి కొద్దిగా డ్యాన్స్లు అవి వేసారు, బాగా వేసారు అమ్మాయిలు అయితే. తర్వాత లంచ్ తర్వాత మాత్రం స్పెషల్గా డీజే పెట్టించారు. కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సాంగ్ పెట్టలేదులేండి. ఇది లంచ్కి ముందు యాక్చువల్గా అయితే. అదిగోండి అమ్మాయి డ్యాన్స్ వేస్తూ ఉంది, చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది అమ్మాయి అయితే. జేబీఎల్ స్పీకర్ పెట్టారు పెద్ద సౌండ్తో, లైటింగ్ పెట్టేస్తే. సో ఇంకా హిందీ పాటలు అనమాట అన్నీ. చూసేవాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ లోపు ఏంటంటే వాళ్ళు పనిలో పని డిన్నర్ కాల్ కూడా చేసేసారు. సో డిన్నర్లో వచ్చేప్పటికి ఈరోజేమో చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు. ఇంకా రైస్లు అవన్నీ ఏం లేవు. వెజ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అంతే, రెండు పెట్టేసి ఆపడం. తర్వాత స్వీట్ ఒకటి పెట్టారు. ఇదిగోండి వెజ్లో అయితే అవి స్వీటు, పెరుగు చట్నీ అంతే. వెజ్లో అది అయ్యే. ఇదే సూప్ ఒకటి ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డీజే స్టార్ట్. Subscribe. Wait for part 5.